తేజ టీవీ న్యూస్. నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల కేంద్రంలో నవ్వు పుట్టించే సంఘటన చోటు చేసుకుంది. ఒంట్లో బాగోలేకపోవడంతో ఒక వృద్ధుడు తన జబ్బుల గురించి చెప్పడానికి మెడికల్ షాప్ అనుకుని ఒక షాప్లోకైతే వెళ్ళాడు. కానీ అది మెడికల్ షాప్ కాదు, వైన్ షాప్. అక్కడ పనిచేసే వ్యక్తి వృద్ధుడి సమస్యలు విని డాక్టర్లా ప్రవర్తిస్తూ మందులు రాస్తానని చెప్పాడు. వృద్ధుని ఒళ్ళు నొప్పులు, జ్వరం, కీళ్ళ నొప్పులు, దురద వంటి సమస్యలకు ఐబీ, ఓసీ, సిగ్నేచర్, బ్లెండర్ స్ప్రైడ్ అని ఒక చీటీలో రాసి ఇచ్చాడు. అంతేకాదు, ఈ మందులు వాడేటప్పుడు గోంగూర, చికెన్, చేపలు, మటన్, కోడిగుడ్లు తినకూడదని, అన్నం, కూరలు, పప్పు లాంటివి ఆహారం తీసుకోవాలని, ఖాళీ కడుపుతో తను రాసిచ్చిన మందులు వాడకూడదని సూచనలు ఇచ్చాడు. ఇదంతా చూసిన అక్కడ ఉన్నవారు నవ్వు ఆపుకోలేకపోయారు. ఆశ్చర్యం ఏంటంటే వృద్ధుడు కూడా ఎలాంటి సందేహం లేకుండా ఆ చీటీలో రాసినవన్నీ కొనుక్కొని వెళ్ళిపోయాడు. ఈ మొత్తం సన్నివేశాన్ని అక్కడ ఉన్న మరో వ్యక్తి వీడియోలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పెట్టడంతో ఇది ఇప్పుడు వైరల్గా మారింది. ఈ ఘటనను చూసి ప్రజలు నవ్వుకుంటూనే జబ్బులు వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికే వెళ్లాలని చెబుతున్నారు. వృద్ధుడు ఎన్జీ కొత్తపల్లికి చెందిన వారిగా గుర్తించారు. డాక్టర్గా చిట్టి రాసిన వ్యక్తి వైన్ షాప్లో పనిచేసే వ్యక్తిగా గుర్తించారు. తరచూ వృద్ధులు మెడికల్ షాప్ అనుకుని వైన్ షాప్లోకి వస్తుంటారని, వారితో సరదాగా ఇలాంటివి చేస్తూ ఉంటామని వారు తెలిపారు. అయితే మెడికల్ షాప్ అనుకుని వైన్ షాప్కి రావడానికి గల కారణం రెండు పక్కపక్కనే ఉండటం వలన వృద్ధులు వైన్స్లోకి వస్తుంటారని తెలిపారు. మూత్రం సాపు ఉందా, దస్తు సాపు ఉందా, దస్తు నీళ్ళు మంచిగా తాగుతున్నామా, నీళ్ళు మంచిగా కడుపు నిండా అన్నం తింటున్నామా, అన్నం మంచిగా దుంద బాగున్నది, ఈ ఒళ్ళంతా మంట లెక్క దురద బాగుంది, దురద తక్కువ. అంటే చేపలు, వరి చేపలు, వంకాయలు, గోంగూర ఇవన్నీ తినొద్దు. పులుపు అనేది తినకుంటుంటే నీకు మంచిగా ఉంటుంది. అర్థమైందా? నీకు ఎలాంటి ఇబ్బంది ఏమి ఉండదు. మళ్ళీ నేను దురద గిట్ట ఈ తగ్గటానికి మంచిగా ఇప్పుడు నువ్వు ఆ మెడిసిన్ ఇచ్చినగా, ఇప్పుడు ఆ టానిక్ ఆ సిరప్ తాగిన తర్వాత నీకు తగ్గుతుంది. తగ్గినాక మళ్ళీ ఒకవేళ తగ్గలేదనుకో అప్పుడు మంచి మెడిసిన్ ఇస్తా, మంచిగా హాస్పిటల్ మంచిగా నీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తా. నువ్వేం ఇబ్బంది పడకు. ఇప్పుడు ఆ సిరప్ రాసింది ఆ దాగు నొప్పులు, వాతానికి, పైత్యానికి, ఈ దుర్ద అనేది కూడా కొంచెం తగ్గుతుంది. నీళ్ళు, ఈ వంకాయలు, వరి చేపలు, గోంగూర, ఈ పచ్చాపలు, చికెన్ ఒక వారం రోజులు ఈ బంద్ చేసినావు అనుకో నీకేం ఇబ్బంది ఉండదు. అర్థమైందా? రైట్. మంచిగా అన్నం కడుపు నిండా తిను. 3 పూటలు తిన్నామనుకో ఆరోగ్యం బాగుంటుంది, గట్టిగా ఉంటావు. దుర్దకు దుర్ద బాగుందా? దుర్ద ఇది దుర్దకు. అయితే ఇప్పుడు కాదు, మళ్ళీ నేను ఆ మెడిసిన్ తెప్పిస్తా మంచిగా. అప్పుడు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత రా, వచ్చిన తర్వాత అప్పుడు నేను ఇస్తా. రైటా? రైట్. ఇప్పుడు ఇది రాసినగా, ఇప్పుడు అది అది ఇప్పటిది ఇచ్చినగా, ఈ ఇట్లాంటిది ఇచ్చినగా ఈ మందు ఇది తగ్గుతుంది. ఒక నొప్పులు అలాంటివి ఇచ్చుకుంటుంది. ఒక మొత్తం తగ్గలేదనుకో ఇది ఒళ్ళు నొప్పులు, ఇసురులకు కొంచెం గరంగా ఉండటానికి ఇదైతే మంచిగా పనిచేస్తుంది. ఇది మళ్ళీ వారం రా. ఇప్పుడేమో ఐబీ రాస్తున్నా. అయితే రోజుకు ఒక పాలి నీకు జర పానమంతా నొప్పులు అట్లా అనిపించినప్పుడు అది ఒక పావు అంతా తాగు. ఇది వేసుకో. ఎక్కువ తాగకు. మళ్ళీ ఎక్కువ తాగిన అనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. మళ్ళీ దగ్గలేకుంటే ఇక కొంచెం నొప్పి. ఇప్పుడు ఇది రాసినగా, ఇప్పుడు అది అది ఇప్పటిది ఇచ్చినగా, ఈ ఇట్లాంటిది ఇచ్చినగా ఈ మందు ఇది తగ్గుతుంది. ఒక నొప్పులు అలాంటివి ఇచ్చుకుంటుంది. ఒక మొత్తం తగ్గలేదనుకో ఇది ఒళ్ళు నొప్పులు, ఇసురులకు కొంచెం గరంగా ఉండటానికి ఇదైతే మంచిగా పనిచేస్తుంది. ఇది మళ్ళీ వారం రా. ఇప్పుడేమో ఐబీ రాస్తున్నా. అయితే రోజుకు ఒక పాలి నీకు జర పానమంతా నొప్పులు అట్లా అనిపించినప్పుడు అది ఒక పావు అంతా తాగు. ఇది వేసుకో. ఎక్కువ తాగకు. మళ్ళీ ఎక్కువ తాగిన అనుకో మళ్ళీ ఇబ్బంది అయిపోద్ది. మళ్ళీ దగ్గలేకుంటే ఇక కొంచెం నొప్పి. ఇప్పుడు ఇది తీసుకో. ఇది తీసుకోపోతే